మీరు అనుకుంటే ఎవరినైనా కూడా సూపర్ స్టార్ అనొచ్చు. ఇండియాలో అలా చాలా మంది స్టార్లు అయ్యారు. అలాగే మీరు అనుకుంటే ఒక పార్టీ పవర్లోకి రావచ్చు, ఒక రాజకీయ నాయకుడు గెలిచి పెద్ద లీడర్ అవుతాడు అంటూ మొన్న అవంతి ఇంజనీరింగ్ కాలేజ్లో రామ్ చరణ్ చెబుతుంటే అందరూ ఉర్రూతలుగుపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇదేదో జనసేన సినిమాకు కట్ చేసిన ఓ టీజర్లా ఉందంటున్నారు విశ్లేషకులు. ఏ స్టేట్ లో నైనా మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఎవరంటే స్టూడెంట్సే అంటారు. అందుకే స్టూడెంట్స్ అంటే చాలా ఇష్టం. మీ కాలేజీ వారు అడ్మిషన్ ఇస్తే నేను ఇక్కడే స్టూడెంట్ గా చేరిపోతానంటూ మరో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇదంతా చూస్తుంటే బాబాయ్ పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీలో మనోడు స్టూడెంట్ వింగ్ కు నేతృత్వం వహిస్తున్నాడనే ఫీలింగ్ రావట్లేదు. అలాగే గర్ల్స్ స్టూడెంట్స్ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఏ కాలేజీలోనైనా అటెండెన్స్ ఎక్కువగా ఉంటుందంటే ఖచ్చితంగా గర్ల్స్ వల్లనే. వాళ్ళు కాలేజీకి వస్తే బాయ్స్ అందరూ వస్తారు అని చెబుతూ నవ్విస్తూ స్టూడెంట్స్ అనే వాళ్ళు చాలా ప్రేమిస్తారని, వారు తమ పవర్ ను సరిగ్గా వాడుకోవాలని, సినిమాల కోసమే కాదు ఇతరి వాటిలో కూడా ఈ పవర్ ను సరిగ్గా వాడుకోవాలని రామ్ చరణ్ పదే పదే చెబుతుంటారు. రామ్ చరణ్ పదే పదే చెబుతుంటే మీరు 2019లో జనసేనకే ఓటేయండి అన్నట్లుంది కదూ. ఓ రకంగా చూస్తుంటే 2019 ముందు మెగా రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయేమో అనే డౌట్ కూడా వస్తుంది. ఆయన మొన్ననే పవన్ నా దారిలోకి అన్నయ్య రూట్లోకి నేను వెళ్లడం జరగదంటూ బాగానే క్లారిటీ ఇచ్చేశాక ఇప్పుడు చరణ్ డాడ్ ని వదిలేసి బాబాయ్తో జనసేనలోనికి దిగడనే అనుకోవాలి. కాబట్టి తను సరదాగా ఇచ్చిన స్పీచ్ లో జనసేన ప్రచారం ఏం లేదని అనుకుందాం. ఏమంటారు గైస్? సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.